శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఆలయం శివనామ స్మరణంతో ఆలయ సమీపంలో ఉండే ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా శివనామ స్మరణంతో మారుమవుతున్న పరిస్థితి. దాదాపుగా ఈరోజు ఉదయం నుండి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఈరోజు అర్ధరాత్రి జరుగుతున్న ఈ పాగాలంకరణ కార్యక్రమం ప్రపంచంలోనే ఏ శైవ క్షేత్రంలో లేని పాగాలంకరణ కార్యక్రమం కేవలం ఇక్కడ ఉండే ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి పాగాలంకరణ కోసం అనేక మంది వేలాది మంది వచ్చినప్పటికీ దాదాపుగా లక్షల మంది భక్తులు ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం వేల మందికి మాత్రమే పాగాలంకరణ దర్శనం లభిస్తుంది. అయితే గతం నుండి దాదాపుగా వందల సంవత్సరాల నుండి ఈ పాగాలంకరణ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాగాలంకరణ చేస్తూ ఉంటారు. పాగాలంకరణ అంటే స్వామివారిని వరుడుగా తయారు చేసి తర్వాత ఏదైతే ఈ కార్యక్రమం ఉంటుందో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గత వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇదంతా కూడా ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు భక్తులు దీన్ని రోజు ఎంతో నిష్ఠతో రోజు ఒక అడుగు మాత్రమే తయారు చేసేవారు. అయితే కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. పాగాలంకరణ కోసం ఇప్పటికే దాదాపుగా వేలాది మంది భక్తులు వీళ్ళంతా కూడా పాగాలంకరణ కార్యక్రమాన్ని వేచి చూడడం కోసం చూస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఏంటి పాగాలంకరణ కార్యక్రమం? స్వామివారి పాగా అంటే స్వామివారి శిఖరానికి నందులకి కలిపి ఈ పాగా చుట్టడం జరుగుతుంది. గత కొన్నేళ్ళుగా ఇది జరుగుతున్న కార్యక్రమం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది మా ఊరి నుంచి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం 8వ సంవత్సరము. మేము ఇలా చూడటకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాగా మన భక్తుల కోరిక ఈ శ్రీశైల శిఖరానికి ఈ పాగా చుట్టడం అనేది శ్రీశైలంలోనే మాత్రమే జరుగుతుంది. ఇంకెక్కడ కూడా శైవ క్షేత్రాల్లో ఇటువంటి కార్యక్రమం జరగదు. ఇది మేము ఇలా చూసినందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదే కాకుండా స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి మహాశక్తి గల మహిమగల స్వామి ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మదేవి. ఇటువంటి మహత్తరమైన దృశ్యాన్ని మేము చూడటకు చాలా ఆనందిస్తున్నాము. మేము విజయనగరం జిల్లా నుంచి మా రాజం నుంచి వచ్చాము ఇక్కడికి. అంత దూరం నుంచి మేము 7 సంవత్సరాలుగా వస్తున్నాం. ఇది 8వ సంవత్సరము. ఈ కార్యక్రమం చూస్తున్నామంటే ఆ భగవంతుడి దయ మాకు ఈ ప్రాప్తి ఆ స్వామివారు ఇచ్చినందుకు మేమంతా కృతజ్ఞులు అవుతున్నాము. ఇది నేను తెలియజేస్తున్నాను. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి అసలు ఈ యొక్క పాగా దర్శనం? పాగా అంటే 100 మందితో కూడిన తయారు చేయవలసిన పాగా అదండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆ పాగాని వచ్చిన పాగాని వెంటనే దర్శనం చేసుకుంటే భాగ్యం మాకు కావాలని మేము కోరుతున్నాం. అది 100 మంది కూడి తయారు చేయకపోతే అది జరిగే పని కాదండి. పాగా అంటే దానికి ఎంత భక్తి శ్రద్ధలతో మేము తయారు చేస్తున్నామో దాన్ని ఇక్కడికి వచ్చేసరికి మాకు గుర్తించలేదు. కాబట్టి గుర్తింపు లేకుండా పోలీసు వాళ్ళు గట్రా బయటకు పోండి, మీరు లరగెళ్ళాలంటే గొప్ప కష్టంగా ఉంటుంది సార్. దానికి మట్టుకు మీరు బాగానే మమ్మల్ని గౌరవించి పంపించమని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము స్వామి. పాగాకి కొన్న విలువని ఈరోజు ఎంత పవిత్రతగా భావించుతున్నారో అది మీరు ఆఫీసు వాళ్ళు తెలుసుకొని మాకు అతి గౌరవంగా పంపమని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. స్వామి చెప్పండి, అంటే ఈ లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, కొందరు మాత్రమే ఈ యొక్క పాగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలా ఉన్నారు పాగా దర్శనము? ఇప్పుడు వీళ్ళు ఊరి నుంచి 10 మంది వచ్చారు, 5 పాసులు వేస్తున్నారు. మిగిలిన 5గురు ఏమైపోతారు? బాగా నేయటానికి కనీసం 10 మంది నుంచి 20 మంది పడుతున్నారు. రోజు చాలా నిష్టగా రోజు భజనలు చేసుకుంటూ నిష్టగా చేస్తున్నారు. 45 రోజులు కదా, 45 రోజులు నేసి వస్తే 10 మంది వస్తే 10 మంది దర్శనం అవ్వకపోతే ఎలా? 5గురు బయట ఉన్నారు, ఇప్పుడు 5గురు లోపలికి వచ్చారు. అది ప్రస్తుతానికి పరిస్థితి. ఇది మొత్తంగా స్వామి వారి ప్రత్యేకత ఏదైతే ఉంటుందో గత వందల సంవత్సరాల నుండి ఇక్కడ పాగాలంకరణ దర్శనం చాలా ప్రత్యేకత అని ఇక్కడ ఉండే భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పాగాలంకరణ దర్శనం కోసం లక్షలాది మంది వచ్చినప్పటికీ కొంతమందికి మాత్రమే ఈ యొక్క పాగాలంకరణ దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.